ఏదైతే బుడమేరు గురించి చెప్పుకుంటున్నామో బుడమేరుకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు పంచుకునేందుకు సీనియర్ కార్పొరేటరు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా విజయవాడ నగరపాలక సంస్థలో కొనసాగుతున్న పునిశేల గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బుడమేరు గురించి కూడా మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. మేడం, ఈ బుడమేరు మళ్ళీ వరద వస్తుందేమో అనే ఆందోళనలో ప్రజలంతా ఉన్నారు. గతంలో వరద వచ్చింది, ఇది లాస్ట్ ఇయర్. అసలు మళ్ళీ వరద వస్తుంది అంటున్నారు. ఈ ఆపరేషన్ బుడమేరు పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏ వర్క్స్ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే మాకు కనిపించట్లేదండి. వెలగలేరు దగ్గర ఎక్కడో ఒక చిన్న గోడ అయితే కట్టేశామని చెప్పామని అంటున్నారు. కానీ మరి నిన్నటికి నిన్న చూస్తే మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మరి అనౌన్స్ చేయటం జరిగింది. ఇసుక మూటలు రెడీ చేసుకోండి, మరి వరద ముంపు వచ్చే అవకాశం ఉంది, ప్రజలందరూ ఎలర్ట్గా ఉండండి అని చెప్పని అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. అంటే వారి ధర్మం ప్రకారంగా వారి అనౌన్స్మెంట్ ఇవ్వటం తప్పు అని మేము మాట్లాడటం కాదు, కానీ ఖచ్చితంగా ఈ అనౌన్స్మెంట్ ఇప్పుడు కాకుండా వేసవికాలం ఉండగానే ఖచ్చితంగా, ఎందుకంటే విఎంసీలో మరి ఈ సంవత్సరం 25-26 బడ్జెట్ ప్రకారంగా 150 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లో పెట్టుంచితే మరి ఇంతవరకు ఎందుకని అక్కడ ఒక ఇటుక కూడా కట్టినటువంటి సందర్భం అనేది, ఆ 150 కోట్లు ఏ రకంగా గవర్నమెంట్ నుంచి మరి విఎంసీ నుంచి ఖర్చు పెట్టారు అనేది కూడా ఈ రోజున మాకు అర్థం కానటువంటి ప్రశ్న. మరి ఏదన్నా అక్కడ కంప్లీట్గా ఫుల్ఫిల్గా అక్కడ కనుక వర్క్ జరిగి ఉంటుంటే నిన్న కలెక్టర్ గారు మరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ దేనికి ఇస్తారు అనేది మరి ప్రజలందరూ భావిస్తున్నటువంటి క్వశ్చన్. ఎందుకంటే మా టైంలో 19-24 జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదటి 2 సంవత్సరాలు కొంచెం కరోనాతో పాటు ఈ యొక్క వరదల ముంపుని కూడా మేము ఎట్లా ఫేస్ చేశామనేది భగవంతుడికే తెలుసు. కానీ ఇన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 160 కోట్ల రూపాయలకి పైగా డబ్బులు శాంక్షన్ చేసి మరి వితిన్ 2 years ఆయన టైంలోనే శంకుస్థాపన చేశారు, ఆయన టైంలోనే ప్రారంభించారు కూడా. మరి విజయవాడ ప్రజల్ని వరద ముంపు నుంచి బయటపడేసి మరి మా టైంలో ఇదొక చారిత్రాత్మకం అన్నట్లుగా మేము చెప్పుకోవటం జరిగితే మరి కరోనా లేదు, సంవత్సరం తిరిగేలోపు 1,75,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. మరి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారనేది తెలీదు. అసలు మున్సిపాలిటీలకి, పంచాయతీలకి, విఎంసీకి ఎంతంత, మున్సిపల్ కార్పొరేషన్స్కి ఎంతంత ఈ కేటాయిస్తున్నారనేది లేదు. ఆల్రెడీ సూపర్ 6 హామీలకు సంబంధించి అసలు మరి ప్రజల యొక్క ఆ యొక్క శాతం ఎంత, మరి వీళ్ళు ఎంతంత ఖర్చు పెడుతున్నారు, అసలు ఎంత కేటాయిస్తున్నారు అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్స్ చూస్తూ ఉంటే ప్రజలందరూ ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే స్టాటిస్టికల్ డేటాతో ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటే ప్రజలు ఇంతమంది ఉంటే మీరు ఎంత కేటాయిస్తున్నారు, అసలు ఎంత అవుతుంది అనేది ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటే మరి కొండంతవి ఎలకని పట్టినట్టు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ గారు ఏదో ఒక చిన్న మాట అనేశాడు అనే దాని మీదే వీళ్ళ యొక్క వ్యవహార శైలి అలాగే డైవర్షన్ పాలిటిక్స్గా ఉంటుందే తప్ప ఎక్కడా కూడా పర్ఫెక్ట్ చర్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చెయ్యాలి అనేటటువంటి కమిట్మెంట్ అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చేస్తున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. అందులో ఒకటే ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వ్యవహారం. చాలా ఆక్రమణలు ఉన్నాయి, ఆక్రమణలని తొలగించేస్తాం, 1 year ఆపరేషన్ బుడమేరులో కంప్లీట్ చేసేసి మొత్తం చుట్టూ వాల్ ఏదైతే బుడమేరు అయితే స్ట్రైట్గా బుడమేరు అంతా వాల్ కడతామని చెప్పారు. 1 year మళ్ళీ అయిపోయింది, 1 year అయిపోయింది, మళ్ళీ వరదలు వస్తున్నాయి, ప్రకాశం జిల్లాకు వరద వస్తుందని చెప్పి అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా ఆల్రెడీ కృష్ణా బ్యారేజ్లో 3 లక్షల క్యూసెక్కుల నీళ్ళు ఆల్రెడీ పొంగి పొర్లుతుందని చెప్పని మరి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా మరి వరద ముంపు ఉన్నది అని తెలిసినటువంటి ఈ నేపథ్యంలో పోయినసారి కూడా కలెక్టర్ గారు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ వీళ్ళ ఆ నిర్లక్ష్యాన్ని ఒక ఆఫీసర్ మీదకి నెట్టేసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆవిడని అక్కడి నుంచి తరిమేసి ఇంకో కలెక్టర్ గారిని తెచ్చుకుని మరి చేతులు దులిపేసేసుకుని మేము గ్రేట్ అని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు కూడా అదే చేస్తారేమోనని మా అనుమానం అండి. ఎందుకంటే గతంలో అసలు పోయిన సంవత్సరమే అంత ఫేస్ చేసినటువంటి వీళ్ళు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ 8-10 నెలల కాలంలో వీళ్ళు చర్యలు తీసుకోవద్దండి. మరి ప్రజలకి వీళ్ళు సమాధానం చెప్తారు? మరి ఈ మీడియా ద్వారా నిజంగా నేను కూడా మరి ఒకసారి మా విజయవాడ వాస్తవ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎవ్వరూ కూడా అశ్రద్ధ వహించద్దు, దయచేసి మీ ప్రాణాల్ని పణంగా పెట్టుకోవద్దు. పోయినసారి వరదల ముంపు ప్రభావానికి చాలామంది పెద్దవాళ్ళు మరి ప్రాణాలు కోల్పోవటం జరిగింది. కాబట్టి మీరు
ఎనీ టైం అలర్ట్గా ఉండాలి, మీకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితి అయితే మనకెక్కడా కనిపించట్లేదు. కాబట్టి మనల్ని మనమే కాపాడుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా విజయవాడ వాస్తవ్యులు చేసుకోవాలని చెప్పని, దయచేసి వాతావరణాన్ని గమనించుకుంటూ, మీ యొక్క చుట్టుపక్కల పరిస్థితుల్ని గమనించుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండాలని నా విజయవాడ ప్రజలందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.